ఎందుకంటే మన లైఫ్ని మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళ పనులలో బిజీగా ఉండి కూడా మన పనులన్నీ వదులుకొని ఇక్కడ మనము గ్యాదర్ అయ్యాము, అంటే జమగూడము. కాబట్టి ఖచ్చితంగా మన లైఫ్ అనేది మారుతుంది. ఎందుకంటే మన లైఫ్ మార్చుకోవడానికి వచ్చాము కాబట్టి ఖచ్చితంగా మన లైఫ్ అనేది మారుతుంది. ఇక్కడ ఏదైతే మేడం ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చారో అందులో చాలా కోరికలు ఉన్నాయి. అవి మీరు మనస్ఫూర్తిగా చెప్పారనుకుంటాను నేనైతే. ఎందుకంటే అవి మీరు కళలు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరిలో చిరునవ్వు ఉంది కదా. ఎప్పుడు మనదంతా కూడా ట్రాజెడీ లైఫ్, అవునా? బయట ఎవరైనా అందరూ మీరు సంపాదించిన సంపాదనకు తృప్తిగా ఉన్నారా? ఎవరైనా నాకు ఇక చాలా ఇన్కమ్, ఇంకొద్దు నాకు డబ్బులు అని అనుకున్న వాళ్ళు ఉన్నారా? కదా. ఎంత సంపాదించినా కూడా ఇంకా సంపాదించాలని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనము మన పిల్లల కొరకు పని చేస్తున్నాం, అవునా? ఎందుకంటే మన తాతలు మనకు సంపాదించారు, మనము మన పిల్లలకు సంపాదిస్తాం. అంతేగాని ఇప్పుడున్న ఆస్తిని మనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటామా? ఉండం కదా. అంటే మన ఆస్తి ఉంది, అది అనుభవిస్తూ ఉంటామా? అలా ఉండము. కాకపోతే ఏంటంటే మన పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని మనం ఒక నిర్ణయం తీసుకొని అందరం కూడా సమావేశమయ్యాము. అలానే చాలామంది, ఇంతకుముందు అమ్మ చెప్పింది కదా, నాకు మోకాల నొప్పులు ఉన్నాయి. ఆమె ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చింది, అంటే తన ఆరోగ్యము బాగవుతుందని వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్తాను. నా పేరు సుజాత అండి. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 20 సంవత్సరాలు వర్క్ చేశాను. మేము చదివింది ఎంటెక్ చదివాము. సో 20 సంవత్సరాలు, ఒక సంవత్సరం చూడండి, ఒక సంవత్సరమే ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వెళ్తారు పాస్ అయ్యి. అలాంటిది 20 సంవత్సరాల్లో ఎంతోమంది స్టూడెంట్స్ పాస్ అయ్యి బయటకు వెళ్ళారు. వాళ్ళు ఎవ్వరికి కూడా నేను జాబ్ ఇవ్వలేకపోయాను. కానీ చూడండి, ఇక్కడ ఇంత పెద్ద టీం ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సంపాదించే అవకాశం అనేది కల్పించాను. సో ఈ బిజినెస్లో నాకు అదొక తృప్తి. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం ఎందరికి కావాలండి? అసలు ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉంటాయి. ఎందుకంటే లక్షలు సంపాదించడం కాదు, మనము ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ లక్షలన్నీ హాస్పిటల్లో పెడతాం. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదని రీసెంట్గా కాదు, దాదాపు నేను చెప్తున్నాను కదా, 20 years నా ఎక్స్పీరియన్స్ ఉంది కదా టీచింగ్లో. 20 years నుంచి కూడా ఆయన హెల్త్ బాగాలేదు. సో అది కారణం ఏంటంటే షుగర్. ఇందులో చాలామందికి ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో షుగర్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఏంటి? ఎక్కువ కెమికల్స్. ఒకటి మనం అన్నం ఎక్కువ తింటాం, అవునా? అన్నం ఎక్కువ తినడం వల్ల 30 సంవత్సరాలు దాటగానే షుగర్ వస్తుంది. ఒక్కసారి షుగర్ అటాక్ అయిందనుకోండి, మొత్తం ఒక బాడీలో చెదలు పట్టినట్టే. సో అలా ఏంటంటే స్టెప్ బై స్టెప్ మా సార్ హెల్త్ కూడా అలానే అవుతుంది. ఇప్పటికీ కూడా ఆయన కిడ్నీ పేషెంట్, కిడ్నీస్ ఖరాబ్ అయ్యాయి అండ్ కళ్ళు కూడా ఖరాబ్ అయ్యాయి. అంటే చూడండి, ఎవరైనా మనం హెల్త్ బాగున్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము కదా. కానీ కొంచెం ఉన్నప్పుడే మనము ఏంటంటే దాన్ని కాపాడుకోవాలి. సో ఈ బిజినెస్ యొక్క గొప్పతనం అది. నేను కూడా ఫస్ట్ నాకు ఫ్రాక్చర్ అయిందండి. సో నేను అసలు నా పనులు చేసుకోలేని పరిస్థితి. ఆ టైంలో ఇందులో సప్లిమెంట్స్ వాడాను. ఇక్కడ ఏంటంటే ఇది ఆయుర్వేద కాదు, హోమియో కాదు, ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్. మనం తినే ఫుడ్ ద్వారా మనకు హెల్త్ అనేది బాగుంటుంది. సో నేను ఇలా మీ ముందు నిల్చున్నాను, మాట్లాడుతున్నాను, చేయగలుగుతున్నాను అంటే ఇందులో సప్లిమెంట్స్ వాడాకే ఫస్ట్ నేను బిజినెస్లోకి వచ్చాను. ఎందుకంటే ఆరోగ్యం పోతే ఎలా ఉంటుందని మాకు అనుభవము. కాబట్టి ఫస్ట్ నేను డబ్బు అని కాదు, ఆరోగ్యం బాగుందని వచ్చాను. ఆ తర్వాత చాలా హెల్త్ ప్రోడక్ట్స్ సపోర్ట్ అంటే అందరికీ ఇచ్చాను. పైల్స్కి, థైరాయిడ్కి, షుగర్కి, బీపీ, వెయిట్ లాస్కి, ఇలా చాలా మట్టుకు సప్లిమెంట్స్ ఇచ్చాను. బిజినెస్ కంటే ఎక్కువ హెల్త్ సప్లిమెంట్స్ నేను ప్రమోట్ చేయడం జరిగింది. ఎందుకంటే అగ్రి అంటే నాకు ఎక్కువ వ్యవసాయం గురించి తెలియదు, అయినా కూడా మన ప్రోడక్ట్స్లో దమ్ము ఉంది కాబట్టి ఒక 4-5 విలేజెస్లో కూడా అగ్రి ప్రోడక్ట్స్ ఇచ్చాను. అక్కడ వండర్ఫుల్ రిజల్ట్ కూడా వచ్చింది. అలానే కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఇచ్చాను. అలానే హోమ్ కేర్ ప్రోడక్ట్స్ మనమైతే ఎలాగో ప్రతి నెల ఎంతో కొన్ని కిరాణా వస్తువులు వాడుకుంటాం కదా. సో అవేంటంటే ఇందులో వాడడం వల్ల మనకు ఆదాయము, ఆనందము, ఆరోగ్యం ఈ 3 కూడా వస్తున్నాయి. సో ఈ అవకాశం తీసుకొని ఎంతోమందికి, అంటే ఇందులో ఏంటంటే మనం ఒక్కరిమే బాగుపడము. ఏమంటారు, సర్వే జన సుఖినో భవంతు అంటారు కదా. సో అది మనం అనడమే కాదు,
ఈ బిజినెస్ ఈ అవకాశం తీసుకోవడం ద్వారా అది నిరూపించవచ్చు కూడా మీరు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా ఇందులో మీరు ఐడి తీసుకోండి, మీ ఆరోగ్యం ఫస్ట్ కాపాడుకోండి. మీరు మంచిగా అయ్యారనుకోండి, మీరు 10 మందికి చెప్తారు కదా, సో మీరు ఆరోగ్యం 10 మందికి పంచిన వాళ్ళు అవుతారు. ఇవాళ రేపు ఏంటంటే మనము ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఫస్ట్ పంచండి. ఇంకోటి ఆల్రెడీ కొత్తగా అంటే జాయిన్ అయిన లీడర్స్కి ఏం చెప్తున్నా అంటే నేను కొత్త వాళ్ళగా మన పాత లీడర్స్ చాలామంది ఉన్నారు. మన సిద్దిపేట టీం అనేది చాలా ఫోకస్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఫస్ట్ నేను